సాయిరామ్ సార్ స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. కిందటిసారి ఈ సేవ ప్రతి సేవ ఓం నమో భగవతే రుద్రాయ. కిందటిసారి మనం చెప్పుకుంటున్నటువంటి మంత్రం ఆ సేవ ప్రతి సేవ సందర్భంగా చేసినటువంటి చర్చని గురించి ఆ చర్చలో కొన్ని అంశాలు చిన్న చిన్న కరెక్షన్స్ ఉన్నాయి. అది చాలా శ్రద్ధతో దాన్ని విని అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు అనే మాట కూడా నాకు అర్థమైంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఇందులో కొంచెం జటిలమైనటువంటి శాస్త్రీయ విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. అందువల్ల మామూలుగా రొటీన్గా చెప్పుకునే సత్సంగాల కన్నా అది కొంచెం కష్టంగా ఉండి ఉండొచ్చు. దీన్ని ఇంకొక యాంగిల్లో ఒక మాదిరిగా చెప్పే ప్రయత్నం చేస్తాను, సో దట్ అది తేలిగా మీకు అర్థమవుతుందని నా ఉద్దేశం. ఇందులో ప్రధానమైనది ఏంటంటే సాధనాపరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి ఇందులో. రెండోది, ప్రతి వాళ్ళకి కూడా జీవితంలో ఆరోగ్యపరంగాను, లేదు నూతన శిశు జనన పరంగాను, లేదు శాస్త్రీయ పరంగాను, అనేక రకాల పిల్లలకి మనం చెప్తున్న బాల వికాస్ క్లాసుల్లో కానీ లేదా ఇతర సత్సంగాల్లో మనం పార్టిసిపేట్ చేసేటప్పుడు కానీ సందర్భానుసారంగా ఈ నాలెడ్జ్ని కొంతగా మనం కమ్యూనికేట్ చేసి ప్రపంచానికి అందించాల్సిన అవసరం ఉన్నది. సో అనేక రకాలైనటువంటి విషయాల్ని సమన్వయం చేసుకునే ప్రయత్నం చేశాం కాబట్టి రొటీన్ కన్నా కొంచెం భిన్నంగా ఉండటంలో కొంచెం కష్టం అనిపించుండొచ్చు. సో ఈ యాంగిల్లో చెప్తాను, ఒకసారి అది కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎనీ ఇన్కన్వీనియన్స్ ఐ డోంట్ మైండ్ రిపీటింగ్ ఇట్. కారణం ఏంటంటే ఇంపార్టెంట్ విషయాల్ని ఆచరణాత్మకమైనటువంటి విషయాలకి కొంచెం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే స్వామి కార్యాచరణకి సన్నద్ధమైనటువంటి కాలం వచ్చింది. ఇంకా 3-4 సంవత్సరాల్లో ప్రపంచం అంతా జరగబోయే మార్పులకి ఈ ప్రధానమైన నాంది ఈ అక్షర జ్ఞానం నుంచే కలగాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ఇంకొక యాంగిల్లో కొంచెం అన్వయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మనం యాక్చువల్గా మనం ఏం ప్రయత్నం చేసామో తెలుసుకోవటం తేలిక అవుతుంది. ఇందులో యాక్చువల్గా మనం చేసిన ప్రయత్నం ఏమిటంటే అనేక రకాలైనటువంటి విషయాల్ని సమన్వయం చేసి వాటిల్లో ఉన్నటువంటి ఏకత్వాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేశాం. రుద్రంలో మన యొక్క ధ్యేయం ఏమిటి అనుకున్నాం? మొట్టమొదటి మంత్రంలోనే మన యొక్క ధ్యేయం అంతా ఏమనుకున్నాము? ఏకో రుద్ర. సో గీతలో చెప్పింది కూడా అదే, ఏకాత్మ, ఒకే ఒక ఆత్మ విశ్వం అంతా వ్యాపించి ఉన్నది. రుద్రం చెప్పేది కూడా అదే, లలిత శాస్త్రం చెప్పేది కూడా అదే, బ్రహ్మం ఉపనిషత్తులన్నీ చెప్పేవే. కాబట్టి దీన్ని నిత్య జీవితంలో మన శరీరంతోనూ బయట ప్రకృతితోనూ మనం తెలుసుకున్నటువంటి అక్షర జ్ఞానంతోనూ మనం ఆరాధించే దైవపరంగాను ఎట్లా అన్వయం చేసుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. మనం అసలు ఏమేం ప్రయత్నం చేసామో ముందు చూద్దాం. ఇందులో నిదానంగా చెప్తాను, ఎక్కడ డౌట్ వచ్చినా సరే ఇది చర్చ అనుకోండి, ఇట్ ఈస్ నాట్ దట్ ఐఎమ్ టాకింగ్. అయిపోయినాకనే మీరు క్వశ్చన్ అడగాల్సిన అవసరం కూడా లేదు. ఎనీ టైమ్ యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఆల్సో. ఇక్కడ మనం చేసిన ప్రయత్నం ఏమిటి? గాయత్రి ముద్రలు మొత్తం 32 ముద్రలు ఉన్నాయి. పూర్వ ముద్రలు 24, ఉత్తర ముద్రలు 8. ఆ 32లో పూర్వ ముద్రల్లో ఉన్నటువంటి 24లో ఉన్న మొదటి 10 మాత్రమే మనం తీసుకున్నాం. ఎందువల్ల? గాయత్రి యొక్క విశ్వ ప్రాణ చైతన్య శక్తి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. గాయత్రి మనం ఏంటో గయా త్రాణ ఇది గాయత్రి అన్నాం. అంటే ప్రాణశక్తుల్ని రక్షించేది గాయత్రి అన్నాం. ఆ గాయత్రి యొక్క తత్వాన్ని కూడా మనం 3 స్థాయిల్లో మనం చెప్పుకున్నాం. మొట్టమొదటి మనం ఏం చెప్పాము? హంస గాయత్రి అన్నాం. ఇది ప్రతి జీవి కూడా తెలిసి కానీ తెలియక కానీ శ్వాస రూపంలో గాయత్రినే ధ్యానం చేస్తోంది. దాన్ని అజప గాయత్రి, హంస గాయత్రి. వాళ్ళకి తెలియకపోవచ్చు, వాడు అమెరికా వాడు కావచ్చు, లేకపోతే చైనా వాడు కావచ్చు, లేకపోతే నీగుర కావచ్చు, లేకపోతే ఒక జంతువు కావచ్చు, ఏదన్నా కావచ్చు, శ్వాసించే ప్రతిదీ కూడా గాయత్రి తెలిసి కానీ తెలియక చేస్తూనే ఉన్నది.
సో తెలుసుకుని చేసే ప్రయత్నం చేసిన వాడు మానవుడు. ఆ మానవుల్లో కూడా ముఖ్యంగా ప్రధానంగా భారతీయుల్లో వేద ఋషులు దీని యొక్క తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశారు. అది జప గాయత్రి రూపానికి వచ్చింది. దాన్ని త్రిపద గాయత్రి అన్నారు. ఆ త్రిపద గాయత్రి చేసే అంటే 3 పదాలతో కూడినటువంటి గాయత్రి. ఒక్కొక్క పదంలోనూ 8 అక్షరాలు చొప్పున 24 అక్షరాలతో కూడి 24 అక్షరాలు ఉన్నటువంటి మహత్తరమైన తత్వంగా వ్యాప్తి చెందింది. ఎందుకు 24 అక్షరాలు అన్నారు? 5 4 5లు 20 ప్లస్ ఒక 4 మన శరీరంలో ఉన్న తత్వాన్ని, ఆ 24 తత్వాలతోనే ఈ ప్రపంచం అంతా నడుస్తుంది. కాబట్టి ఒక్కొక్క తత్వాన్ని ఒక్కొక్క అక్షర సంకేతంలో 20 ప్లస్ 4 24గా తీసుకుని అది జపం చేస్తే ఈ తత్వాలన్నీ అంటే అక్షర రూప శక్తుల మూలంగా ఈ తత్వాలన్నీ పరిపూర్ణత పొంది ఉన్నత స్థితికి పోయి అల్టిమేట్ గా జీవితం యొక్క గమ్యం ఏమిటి దాన్ని పొందే స్థితి వస్తుంది. ఏం చేస్తున్నారు అని అడిగాడు లక్ష్మణాన్ని. దాని ఏమిటి అన్నావు? ఇవాళ ప్రపంచం యొక్క భావన ఎట్లా ఉన్నది? ధనం సంపాదించే విధానంగా మానవుడు కనుక తన కాలాన్ని గడిపేటట్టయితే వాడు సద్వినియోగం కాలాన్ని చేస్తున్నట్టు, ధనం సంపాదించకుండా కాలాన్ని గడిపేటట్లయితే వాడు కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నట్టు. ఎట్లా ఉండేది? ధర్మ సూత్రానికి వాడు పోతూ ప్రయత్నం చేస్తూ కనుక కాలాన్ని గడిపేటట్టయితే సూక్ష్మతరం సూక్ష్మతమం జ్ఞానం అన్నారు. స్థూలం నుంచి సూక్ష్మం, సూక్ష్మం నుంచి సూక్ష్మతరం, సూక్ష్మతరం నుంచి సూక్ష్మతమం. ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నవాడు కాలాన్ని సద్వినియోగం చేస్తున్నాడు అని ఒకప్పుడు భావన. ఇవాళ ఎంత ధనం ఎక్కువ సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటే వాడంత కాలాన్ని సద్వినియోగం చేస్తున్నట్టుగా భావన. కాబట్టి దీని నుంచి మళ్ళీ మనం ఆ పూర్వస్థితికి పోయేదానికి ఏ అక్షర శక్తుల్ని మనం ఆశ్రయించి ఆ స్థితి మనం పొందాలో, ఏ గాయత్రి తత్వాన్ని ఆశ్రయించి మనం ఆ స్థితి పొందాలో దాని గురించి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి అనేక రకాల సత్సంగాల్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి ఆ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈ నాలెడ్జ్ని తగ్గినంతగా ఎంతవరకు వాళ్ళు గ్రహించగలుగుతారో అంతవరకు ఇచ్చేదానికి కూడా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మళ్ళీ ఇంకోసారి దీన్ని డిస్కస్ చేస్తున్నాం. సో అట్లాంటి గాయత్రి తత్వంలో అంటే గాయత్రి గురించి చెప్పుకుంటున్నాం. గాయత్రిలో త్రిపద గాయత్రి అన్నాం, 24 అక్షరాలు అన్నాం. నెక్స్ట్ లెవెల్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం సూక్ష్మతికి పోయినప్పుడు లలితా పరమేశ్వరి తత్వాన్ని, ఆ మంత్రరాజానే గాయత్రి మంత్రం అన్నాం. అండ్ ఇవన్నీ కూడా ప్రాణశక్తులకి సంబంధించిందే అనే మాట కూడా మనం చెప్పుకున్నాం. అందులో మళ్ళీ 3 రకాలు అనుకున్నాం. ఒకటి బాలామంత్రం అన్నాం, ఒకటి పంచదశి అన్నాం, మూడోది షోడశి అన్నాం. వీటన్నిటిలో కూడా ఉన్నది త్రికూటములే. గాయత్రిలో ఉన్నది త్రిపదాలు అంటే త్రికూటములే. 3 అక్షరాల మంత్రంలో ఉన్నది త్రికూటమే, 15 అక్షరాల మంత్రంలో ఉన్నది త్రికూటమే, 28 అక్షరాల మంత్రంలో ఉన్నది, షోడశాక్షి మంత్రంలో ఉన్నది త్రికూటమే. అంటే ఏమన్నమాట? శరీరంలో ప్రధానంగా ఉన్నటువంటి త్రికూటముల యొక్క ఏకత్వాన్ని సాధించి కానీ ఆ నిరాకార పరబ్రహ్మ యొక్క అనుభూతిని పొందలేరు. కాబట్టి శ్రవం అనేది ఓంకారం అనుకునేటట్టయితే ఓంకారం నుంచి వ్యక్తమైనటువంటి 50 అక్షరాల్ని ప్రతిశ్రవం అనుకునేటట్టయితే ప్రతిశ్రవ స్థితిలో ఈ సృష్టి అంతా ఏర్పడింది. కాబట్టి ఈ ఏర్పడ్డ సృష్టిలో మనం కూడా ఒక భాగం. కాబట్టి దీని నుంచి ఆ శ్రవతత్వానికి, ఆదితత్వానికి, ఆ ఓంకార తత్వానికి, ఓంకారం నుంచి నిశ్శబ్ద తత్వానికి ఎట్లా పోగలుగుతాము? పోయేదానికి ఈ అక్షర శక్తుల యొక్క సహకారాన్ని మనం ఎట్లా తీసుకోవాలి? వీటిని ఎట్లా అన్వయించుకోవాలి? వాటికి మన శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి? ఊరికే మెకానికల్గా వాళ్ళు గురువు గారు మంత్రం ఇచ్చారు, లేకపోతే తండ్రి మంత్రం ఇచ్చాడు మనం చేస్తున్నామని చేస్తున్నామా? లేదు స్వామి చెప్పారు కాబట్టి మనం సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, లేదు స్వామి చెప్పారు కాబట్టి గాయత్రి మంత్రం చేస్తున్నాం, లేదు స్వామి చెప్పారు కాబట్టి సాయి గాయత్రి చేస్తున్నాం అనే ఉద్దేశంతో చేస్తున్నామా? ఎందుకు చేస్తున్నాము అనే ప్రశ్నకి సమాధానం కూడా వీటిలోంచి మనకి దొరుకుతుంది. సో ఇక్కడ మనం చేస్తున్న సమన్వయానికి ప్రయత్నం చేసింది గాయత్రి ముద్రల్లో మొట్టమొదటి 10 ముద్రలు మాత్రమే తీసుకున్నాం. ఎందువల్ల? ఎట్లా ఇది ప్రాణరక్షణ చేస్తుంది అనే అంశం మనకి స్పష్టత చేసుకునేదానికి. గాయత్రి మంత్రం మనకు తెలుసు, మనం చేస్తున్నాం కాబట్టి మనకు మాత్రమే ఇది ప్రాణరక్షణ చేస్తోందా? గర్భస్థ శిశువు కణస్థితిలో ఉన్నప్పుడు ఈ గాయత్రి మంత్రం ఏం చేస్తోంది, దానికి ఎట్లా ఆ ప్రాణరక్షకాన్ని ఎట్లా కలిగిస్తోంది అనే అంశాన్ని తెలుసుకునేదానికి
ఆ మొట్టమొదటి 10 ముద్రలు గర్భస్థ శిశు పరంగా ఉన్నటువంటి స్థితిలో అది అందించే రక్షణ అర్థం చేసుకునే దానికి కేవలం 10 ముద్రలు మాత్రమే తీసుకున్నాం. రెండోది, మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు, ఉపరితలం ఉన్నటువంటి సహస్రారం, ఆ 7 చక్రాల యొక్క వాటిని కూడా మనం తీసుకున్నాం. ఎందువల్ల? దానికి దీనికి మనం సమన్వయాన్ని కుదుర్చుకోవాలి కాబట్టి. మూడోది ఏం చేశాము? శివుడి యొక్క ఢక్కానాదంలో నుంచి, అంటే 14 నాదాల్లోంచి ప్రపంచాన్ని ఎట్లా ఉత్పన్నం చేశాను అన్నటువంటి మహత్తరమైనటువంటి శాస్త్రీయ జ్ఞానాన్ని 43 అక్షరాలు లేదా 50 అక్షరాల రూపంలో వ్యక్తం చేశారు. అదే శబ్ద ప్రపంచానికి ఆధారము. నిశ్శబ్దమైనటువంటి త్రిగుణాతీత శివ పరబ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఆ శబ్దతత్వమే ఈ అనంతమైనటువంటి శబ్ద ప్రపంచానికి ఆధారము అనే మాటను కూడా అన్వయం చేసుకున్నాం. కాబట్టి ఆ 43 లేక ఆ 50 అక్షరాల్ని, అక్షర శక్తుల్ని మనం ఇందులో తీసుకుంటున్నాం. అంటే ఒకటి గాయత్రి 10 ముద్రలు, మన శరీరంలో ఉన్నటువంటి 7 చక్రాలు, అక్షరాల పరంగా ఉన్నటువంటి 50 అక్షరాలు. బాహ్యంలో ఎన్నో పుణ్యక్షేత్రాల కింద, శక్తి క్షేత్రాల కింద ఇంపార్టెంట్ శక్తి క్షేత్రాలు ఎన్నో ఉన్నాయంటూ ఉంటాం. ప్రధాన శక్తి క్షేత్రాలు పచ్చి ఇవన్నీ చెప్తూ ఉంటాం. అందులో నుండి 50 శక్తి క్షేత్రాలు బాహ్యపరంగా తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేసాము? శివలింగం అంటే నిరాకారం నుంచి సాకారం వచ్చే ప్రక్రియలో ఏర్పడింది. మొట్టమొదటి స్థాయిలో ఏర్పడింది నిరాకారం. అంటే అది ఏమిటో మనకు తెలియదు. నిరాకారం నుంచి సాకారం ఏర్పడే ప్రక్రియలో వచ్చిన శివలింగాన్ని తీసుకున్నాం. సంపూర్ణమైనటువంటి త్రిభుజాకృతిలో వచ్చినటువంటి మహామేరు స్వరూపమైనటువంటి శ్రీచక్రాన్ని తీసుకున్నాం. వాటి యొక్క సమన్వయాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేశాం. కాబట్టి ఇన్ని కలిపి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం మూలంగా కొంత కన్ఫ్యూషన్ వచ్చి ఉండొచ్చు. సో దాన్ని ఎట్లా దాన్ని ఎట్లా సమన్వయం చేసుకుంటున్నా మనకి సాధనకి అనుకూలం అవుతుంది పరంగా ఇట్లా ఆలోచిద్దాం. వాటిని విశ్వమంతా కూడా త్రిపుటి స్వరూపమే. ఇప్పుడు త్రిపదం, త్రికూటం, లేదు విశ్వం అంతా 3 అదే వస్తుంది. మన బ్రహ్మ విష్ణు మహేశ్వర, శరీరం మనస్సు ఆత్మ, సో 3 అన్ని 3 వస్తుంది. దాన్ని త్రిపుటి స్వరూపం విశ్వం. అందులో ఎవరికి ఏ రకమైన సందేహం ఉండదు. సో ఇది త్రిపుటి స్వరూపమైనటువంటి భగవంతుడు సృష్టిగా ఏర్పడ్డ దాన్నే మొట్టమొదటి మంత్రంలో త్రిపురాసుర సంహార పరంగా ఆ ఏకీకృతం చేసేదానికి ప్రయత్నమే అన్నాం. దీన్నే గాయత్రి మంత్రపరంగా చూసినప్పుడు మనం ఏమనుకున్నాం? త్రిపదాలుగా ఉన్నటువంటి ఆ 24 అక్షరాల్ని 3 వ్యాహృతుల్లో అయినటువంటి భూహ స్వహాలో కలిసిపోయేటట్టు చేస్తే ఆ 3 మళ్ళీ ఏకమైనటువంటి ఓంకారంలో కలిసిపోయి ఓంకారం నిశ్శబ్దంలో కలిసిపోవటం మూలంగా గాయత్రి మంత్రం పరబ్రహ్మ యొక్క అనుభూతిని అందించేదానికి సహకరిస్తుంది. అంటే ఆ మార్గంలో స్థూలమైనప్పుడు 24 అక్షరాలైంది, సూక్ష్మమైనప్పుడు 23 అక్షరాలైంది, 3 అక్షరాలైంది, సూక్ష్మతరమైనప్పుడు 1 అక్షరమైంది, సూక్ష్మతమైనప్పుడు నిశ్శబ్దమైంది అన్న పరంగా కూడా అన్వయం చేసుకోవచ్చు. అంటే సూక్ష్మ నుంచి స్థూలానికి పోతున్నది సృష్టి, స్థూల నుంచి సూక్ష్మానికి పోతున్నది భగవంతుడి యొక్క తత్వం అన్నపరమైనటువంటి అన్వయంగా మనకు అర్థమవుతుంది. సో దీనికి అంతటికీ కూడా అంటే మన ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా శ్వాస అనేది జరిగిపోయే ఒక ప్రక్రియ. సమస్త జీవజాలము కూడా ఈ శ్వాస అనే ప్రక్రియ చేస్తోంది. దీన్ని హంసహ అన్నారు, హంసం అన్నారు. దీనిలో హకారాన్ని పురుషవాచ్యం అన్నారు, సకారాన్ని స్త్రీలింగ వాచ్యం అన్నారు. స్వామి, నేను ఏ మాదిరిగా శివశక్తి తత్వాన్ని, మీరంతా శివశక్తి తత్వమే, ఆ విషయం మీకు తెలియదు అన్నారు. దాని అర్థం అదే. ఈ హకారం సకారాన్ని పుంలింగ స్త్రీలింగ అనటమే. అంటే భారతీయ తత్వశాస్త్రం యొక్క మేధాశక్తి చూడండి, దానికి జోహార్లు చెప్పాలి మనం. ఈ హ అనే తత్వానికి బీజం కనుక కలిసేటట్టయితే, అంటే నాదం కలిసేటట్టయితే, హా కనుక హమ్ అయ్యేటట్టయితే అహం పరబ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది. హ అనేది పురుషతత్వాన్ని, సా అనేది స్త్రీతత్వాన్ని సూచించేటట్టయితే, హమ్ అనేది పరబ్రహ్మతత్వాన్ని, సమ్ అనేది పరాశక్తి తత్వాన్ని సూచిస్తుంది. ఇప్పుడు హం సమ్ అనే శబ్దంతో శ్వాస అన్నప్పుడు
ఏమిటి పరబ్రహ్మ పరాశక్తి ఎట్లా అన్వయం చేసుకోవాలి? పరబ్రహ్మ యొక్క వ్యాపక శక్తినే పరాశక్తి అనొచ్చు. అంటే ఉదాహరణకి ఒక దీపం వెలిగించాం. వెలిగించిన దీపం స్థిరంగా మనం ఎక్కడ పెట్టామో అక్కడే కదలకుండా ఉన్నది. ఈ కాంతి మాత్రం రూమ్ అంతా వ్యాపించింది. ఈ రూమ్ అంతా వ్యాపించిన కాంతి ఆ దీపం నుంచే వస్తోంది. కాంతికి ఆధారం దీపం. కాబట్టి ఆ దీపాన్ని పరబ్రహ్మ అనుకుంటే, దీపం నుంచి వ్యక్తమై గదంతా వ్యాపించిన కాంతిని పరాశక్తి అనుకోవచ్చు. కాబట్టి పరబ్రహ్మకి పరాశక్తికి వ్యక్తీకరణలోనే తప్ప తేడా లేదు. అంటే పరబ్రహ్మని ఆధారం చేసుకుని పరాశక్తి తనని తాను వ్యక్తం చేసుకుని వ్యాపించింది. కాబట్టి శివశక్తుల యొక్క అభేద తత్వాన్ని ఆ మాదిరిగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ తత్వాన్నే కొంచెం లోపలికి తీసుకుపోయి కనుక మనం ఆలోచించేటట్టయితే, అంటే ఇప్పుడు శివశక్తి తత్వాన్ని గురించి మనం ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎవరు పూర్తిగా ఆడవాళ్ళు కాదు, వాళ్ళల్లోనూ పురుషతత్వం ఉంది. పురుషులు ఎవరు కూడా కేవలం పురుషులు కాదు, వాళ్ళల్లోనూ స్త్రీతత్వం ఉన్నది. అంటే స్త్రీ పురుష తత్వాలు రెండూ సమ్మిళితమై ఉన్నటువంటి స్థితే విశ్వం. ఆ విశ్వంలో ఉన్న జీవులే స్త్రీ పురుషులు. కాబట్టి ఈ పురుషాహంకారం స్త్రీ అహంకారం అనేది ఎంత అర్ధరహితమో ఆలోచించవలసిన స్థితి ఆధ్యాత్మికంగా ఎట్లా ఉన్నది అనేది కూడా ఒక యాంగిల్లో, అంటే లౌకికమైన యాంగిల్లో తీసుకున్నప్పుడు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. సో ఈ హం సం అనేది శివశక్తి యొక్క తత్వం అనుకున్నప్పుడు హం సహ అనే శబ్దం కూడా మనం వింటూ ఉంటాం. సం సహ ఏమిటి, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? హం సం అన్నప్పుడు సం సహ అనే హం అనేది ఏమన్నా పరబ్రహ్మ వాచ్యం, సం అనేది ఏమన్నా శక్తి వాచ్యం. ఈ సం ఈ సహ అనే తేడా, ఈ రెండిట్లో ఉన్న తేడాని అర్థం చేసుకున్న దానికి సం అనేది లయకరత్వం కింద, సహ అనేది పునఃసృష్టికరత్వం కింద మనం అర్థం చేసుకోవచ్చు. అంటే సం అనేది ఏమన్నా తృతీయ బ్రహ్మ అయినటువంటి లయకర బ్రహ్మతత్వం అని, సహ అనేది ఏమన్నా ద్వితీయ బ్రహ్మ అయినటువంటి విష్ణుపరమైనటువంటి తత్వం అనే అర్థం మనకు. ఈ సంసహలోనే సృష్టి లయం కావటం, సృష్టి అంతం సృష్టి పునఃసృష్టి కావటం అనే ప్రక్రియగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఏమిటి దీని అర్థం? నార్మల్గా సృష్టి స్థితి లయాలన్నప్పుడు మనం ఆ మూడు సపరేట్ కంపార్ట్మెంట్ అనుకుంటూ ఉంటాం. ఆ మూడు సపరేట్ కంపార్ట్మెంట్లు కాదు, అనుక్షణం సృష్టిలో జరిగే చర్యనే సృష్టి స్థితి లయ చర్య అంటారు. అనుక్షణం జరుగుతూనే ఉంటుంది. నిన్న రోజు ఆదివారం ఫర్ ఎగ్జాంపుల్ బ్రహ్మాండమైన కార్యక్రమం అంతా చేసుకున్నాం. ఆ నిన్న ఎక్కడికి పోయింది? నిన్న ఇవాళలో లయమైపోయింది. ఒక గంట క్రితం ఇవాళ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గంట, జరిగిపోయిన గంట ప్రస్తుతం గంటలో లయమైపోయింది. జరిగిపోయిన క్షణం ప్రస్తుత క్షణంలో లయమైపోయింది. కాబట్టి ఈ సృష్టి స్థితి ఈ లయ అనే ప్రక్రియ నదిలో ప్రవహించే నీళ్ల స్థిరత్వం లాంటి స్థిరత్వం. నీళ్లు స్థిరంగా ఉన్నాయా? ఉన్నాయి. కానీ అవే నీళ్లు ఉన్నాయా? లేవు. అనుక్షణం పారుతున్నటువంటి ఏరు పైకి చూడటానికి స్థిరంగా కనపడుతున్నా ఎప్పటికప్పుడు కొత్త నీరు వచ్చినట్టుగా అనుక్షణం ఈ సృష్టిలో అనూహ్యమైనటువంటి మార్పులు జరిగిపోతూనే ఉన్నాయి. దాన్నే కళా కాష్టాది రూపేణ పరిణామ ప్రదాయిని అన్న మాటలో అమ్మవారి పరంగా ఆ మాట చెప్తారు. అంటే ఏమన్నమాట? మామూలు కాష్టం అంటే కట్టె. కాష్ట అంటే ఏమిటి? స్థిరంగా తనుంటూ విశ్వంలో అనేక రకాల మార్పులు చేర్పులు అనుక్షణం కలిగించే తల్లి కాబట్టి కాష్టాస్వరూపిణి. లలిత సహస్ర నామాల్లో కూడా కాష్ట అనే నామాన్ని అమ్మవారికి మనం, అంటే కట్టె అని కాదు అర్థం, తను స్థిరంగా కదలకుండా చెలించకుండా మార్పు లేకుండా ఉంటూ అనంతమైనటువంటి మార్పుల్ని అనుక్షణం కలిగించే భ్రమణ శక్తి. సో ఆ మాదిరిగా ఉన్నప్పుడు ఈ సం సహ అనే రెండు తత్వాల్లోనే లయము స్థితి ఏర్పడుతోంది అనే భావన మనకు ముందు అర్థమయ్యేటట్టయితే, ఈ ఇంత దాకా వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్నే ఈ సం అనేది ఏమన్నా శివుడు అనుకున్నాం, సహ అనేది విష్ణువు అనుకున్నాం, ఈ రెండిటికి ఆధారమైన సా ఏదైతే ఉందో శక్తి అనుకున్నాం. అంటే ఒకే ఒక తత్వం యొక్క కించిత్
స్పెల్లింగ్లో అంటే దాన్ని పలికే విధానంలో చిన్న తేడా మూలంగా వచ్చిన మార్పులే తప్ప ఉన్నవన్నీ ఒకే ఒక పరాశక్తి పరబ్రహ్మ చైతన్యం యొక్క వివిధ వ్యక్త రూపాలు. అంటే బ్రహ్మ సపరేట్గా లేడు, విష్ణు సపరేట్గా లేడు, శివుడు, ఇవన్నీ సపరేట్ కాదు. ఒకే ఒక తత్వం ఆ పని చేసేటప్పుడు ఆ నామం, ఈ పని చేసేటప్పుడు ఈ నామం అన్నటువంటి అంతరార్థంగా మనం అర్థమవుతుంది మనకి. సో ఇప్పుడు ఇది కొంచెం మనకు అర్థమైన తర్వాత ఇంకొక మాట మనం కిందసారి మనం ఏం చెప్పుకున్నాం, మన శరీరంలో ఉన్నటువంటి అంగాల పరంగా మనం చెప్పుకుని జాగ్రత్త తీసుకోవాల్సిన విధానంగా అర్థం చేసుకునేదానికి మనం చేసే ప్రయత్నం చేశాం. దానిలో చెప్పడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, మన శరీరంలో ఉన్నటువంటి అంగాల్లో కొన్ని ఏమన్నా ఒకే ఒకటిగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్, ఒకే ఒక బ్రెయిన్ ఉన్నది. హార్ట్, ఒకే ఒక హార్ట్ ఉన్నది. నాలుక ఒకే ఒక అంగం ఉన్నది. అదే రహస్యాంగం ఒకే ఒక అంగం ఉన్నది. కొన్ని చేతులు, కాళ్ళు, కళ్ళు ఇవన్నీ కూడా రెండుగా ఉన్నాయి. ఈ రెండుగా ఉన్నప్పుడు శివశక్తి తత్వాలు సపరేట్గా మనకి వ్యక్తం అవుతాయి. అంటే కుడి చెయ్యి శివతత్వం, ఎడం చెయ్యి శక్తి తత్వం. అట్లాగే సంవత్సరం ఉన్నది, ఉత్తరాయణం శివతత్వం, దక్షిణాయనం శక్తి తత్వం. ఒక రోజు ఉన్నది, పొగలు శివతత్వం, రాత్రి శక్తి తత్వం. అట్లా రెండు వేరుగా వ్యక్తమయ్యేదానికి అవకాశం ఉన్నప్పుడు రెండిట్లోనూ శివ శక్తి తత్వాలు వేరుగా వ్యక్తం అవుతాయి. కానీ ఒకటే అంగంగా ఉన్నప్పుడు నాలుగు ఉన్నది, శివ శక్తి ఏదనాలి, అది శివశక్తి తత్వము కాబట్టి ఎక్స్ట్రా జాగ్రత్త. బ్రెయిన్ ఉన్నది, ఒకే ఒకటి ఉన్నది, శివశక్తి తత్వం అయినా జాగ్రత్త, అందులో కనబడే ఆలోచనలు ఎక్కువ శక్తివంతం, ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త. హృదయం, మ్యూజికల్ చైర్స్ చేయబోకండి. 5 నిమిషాలకు ఒకసారి దేవుణ్ణి మార్చి, పఠాన్ని మార్చి, రూపాన్ని మార్చి, మంత్రాన్ని మార్చి, లక్షణాన్ని మార్చి, గుణాన్ని మార్చి, గురువుని మార్చి కాదు. ఉన్నది ఒకే ఒక ప్రధానమైన తత్వం అన్న స్థిరమైనటువంటి భావంతో ఆధ్యాత్మిక సాధన సాధించండి. సేవ చేస్తున్నాం, ఒకే ధ్యేయంతో చేస్తున్నాం. సత్సంగం చెప్పుకుంటున్నాం, అదే ధ్యేయంతో చెప్పుకుంటున్నాం. జపం చేస్తున్నాం, అదే ధ్యేయంతో చేస్తున్నాం. భోజనం చేస్తున్నాం, అదే ధ్యేయంతో చేస్తున్నాం. అవతల వాడిని తిడుతున్నాం, అదే ధ్యేయంతో తిడుతున్నాం అని కూడా మనం భావించగలిగేటట్టయితే ఆటోమేటిక్గా అక్కలేని అంతమైపోతాయి, అవసరమైనవి ఏర్పడతాయి. ఆ పరంగా ఒకే ఒక తత్వం మీద ధ్యానం చేసి కనుక దానిలో ఎక్కువ మనకి ప్రయోజనం ఉన్నది అని. అందుకని మ్యూజికల్ చైర్స్ చేయొద్దంటారు స్వామి హృదయాన్ని. సో ఇంకొక మాట స్వామి చెప్పిన, నాలుకకి రహస్యాంగానికి సంబంధించినటువంటి చాపల్యాల మూలంగానే ప్రపంచంలో ఉన్న సమస్తమైన పాపాలు జరుగుతున్నాయి అనే మాట చెప్పారు. జిహ్నేంద్రియ చాపల్యం, గుహేంద్రియ చాపల్యం అంటే ఆ శివశక్తి పరమైనటువంటి ఆ శక్తుల యొక్క దుర్వినియోగం మూలంగానే అనేక రకాలైన కర్మలు, ఆ కర్మలకు తగ్గ జన్మలు, పునరపి మరణం, పునరపి జననం పరంగా జీవితం సాగుతుంది. కాబట్టి దానికి దేని విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, దేని విషయంలో కాన్సన్ట్రేట్ చేయాలి, దేని విషయంలో సంపూర్ణమైన ఏకాగ్రత అది అర్థం చేసుకుని సాధనలో పురోగతి పొందేదానికి ప్రయత్నం చేయండి అన్న పరంగా మన శరీరంలో ఉన్నటువంటి అంగాల్ని శివశక్తుల పరమైనటువంటి అన్వయంగా అర్థం చేసుకునే దానికి వీలుగా ఉండేలా ఆ మాటలు చెప్పడానికి కారణం, అది ఉద్దేశం. అది తర్వాత అదే ప్రయత్నంలో ఇప్పుడు మనం ఇంకొక మాట మనం ఏమనుకున్నాము, ఈ గాయత్రి పరమైనటువంటి ఈ ముద్దల్లో ఉన్నటువంటి మొత్తం మొదట 10 ముద్దలు మనం తీసుకున్నాం అనుకున్నాం. ఈ 10 ముద్దలలోనూ అక్షర శక్తులు 16 అక్షర శక్తులు అంటే అచ్చులన్నీ అందులోకి వచ్చేసినాయి అనుకున్నాం. మొట్టమొదటి నెలలోనే, ఆ మొదటి నెలలోనే పరాశక్తి యొక్క శక్తి తత్వం గర్భస్థ శిశువు 1, 2గా అయ్యే ప్రయత్నం చేయటంలో, అంటే ఒక కణం 2గా అయ్యే ప్రయత్నం ఆ ఏర్పాటు జరిగినప్పుడు మాత్రమే ఆ గర్భధారణ జరగటము, ఆ శిశువు పెరగటం, మళ్ళీ సృష్టి కలగటం, ఈ ప్రక్రియలన్నీ ఏర్పడతాయి. కాబట్టి ఆ మొట్టమొదటి మాసం రక్షణ శక్తిని గాయత్రి మంత్రంలో సుముఖం, సంపుటం, వితతం, విస్తృతం అని ఏ ముద్దలైతే చెప్పుకున్నామో, ఈ 4 ముద్దల యొక్క తత్వాన్ని, ఆ గర్భస్థ జీవి యొక్క రక్షణ శక్తిని వదనేక సమన్విత అన్న నామంలో, లలిత సహస్రనామంలో, అంటే ఒకే ఒక వదనంతో ఉన్నటువంటి పరంగా చెప్పినటువంటి ఆ అమ్మవారి పరంగా దాన్ని మనం అర్థం చేసుకోవటంగా చూడొచ్చు. ఆ శక్తిని పేర్లు రకరకాల శక్తులు ఉండొచ్చు. 7 రకాల పేర్లు, ఢాకిని, లాకిని, యాకిని, రాకిని, ఈ పేర్లన్నీ గుర్తుపెట్టుకోవడం కష్టం అనిపించేటట్టయితే ఒకే ఒక పరాశక్తి
7 రూపాల్లో ఈ గర్భస్థ శిశువుని 7 నెలల్లో రక్షిస్తోంది అనే పరంగా గుర్తుపెట్టుకోవచ్చు. సో మొదటి నెలలో డాకిని అనే పేరు చెప్పి అప్పుడు ఏం చెప్తున్నారు? ఆ శక్తి యొక్క ప్రత్యేకత ఏమిటంటే చర్మధాతువుకి అధిష్టాన దేవత అన్నారు. చర్మధాతువుకి అధిష్టాన దేవత, పాయసాన్న ప్రియ అనే మాట కూడా అందులో చెప్పబడుతుంది. అంటే ఏమన్నమాట? పాయసాన్నం ఇష్టపడుతుంది అంటే పాయసాన్నం అంటే పాయసాన్నం ఎట్లా చేయాలో కూడా అందులో వివరించబడుతుంది. అంటే మనం ఇళ్లల్లో సాధారణంగా చేసుకుంటున్న పాయసాన్నానికి శాస్త్రంలో చెప్పబడి పాయసాన్నానికి చాలా తేడా ఉంటుంది. కేవలం అన్నము, పాలు, నెయ్యి వాటితో మాత్రమే వండబడ్డ పదార్థం అది. సో దాని మూలంగా ఆ చర్మం అనే ధాతువుకి పుష్టి కలిగి ఆ జీవికి ఏర్పడవలసినటువంటి సమస్తమైన ఈ శక్తులు ఏర్పడతాయి అనే సంకేతంగా ఆ ఆహారం మూలంగా ఆ జీవికి ఆ పర్టికులర్ ధాతు పుష్టి కలిగేదానికి అవకాశం ఉన్న శాస్త్రీయ దృక్పథంగా దీన్ని మనం ఆలోచించాలి. అంటే అమ్మవారికి ఇది చాలా ఇష్టము కాబట్టి నేను నైవేద్యం పెట్టాను భావన అది కాదు. అంటే అట్లాంటి ఆహారాన్ని తీసుకోవటం మూలంగా ఆ పర్టికులర్ ధాతువుకి మనకి పుష్టి. ఏమిటి అసలు ధాతువు అంటే ఏమిటి? శరీరం అంతా కూడా 7 ప్రధానమైనటువంటి మూల ధాతువులతో నిర్మాణం చేయబడ్డది. అంటే గింజలో ఉన్నటువంటి ప్రాణశక్తిలో నుంచి ఒక చిన్న మొక్క నుంచి చెట్టు, ఆ చెట్టు మళ్ళీ ఫలం ఇవ్వటం అనే స్థితి ఏర్పడడానికి కారణం దానిలో ఏ మాదిరిగా ప్రాణశక్తో అట్లా మానవ జీవి ఏర్పడేదానికి ప్రధానమైనటువంటి మూల ధాతువులు ఏవైతే ఉన్నాయో వాటి 7 ధాతువులు అన్నారు. ఆ 7 ధాతువుల యొక్క శక్తుల్ని గురించి మొట్టమొదటిగానే ఆ పరాశక్తి యొక్క తత్వం మనకి ఇండికేట్ చేస్తూ, అంటే కంఠస్థానంలో ఉన్నటువంటి విశుద్ధ చక్రంలో ఈ శక్తి ఉంటుందని, ఆ శక్తి పేరు ఢాకిని అని, అంటే పరాశక్తి పేరు అనుకోండి, ఆ శక్తి పేరే ఢాకిని అని, ఆవిడ యొక్క రక్షణలోనే ఈ గర్భస్థ శిశువు ప్రాణాన్ని పోసుకుని మెల్లిగా పెరగటం అనేది మొదటి నెలలో జరుగుతుంది అనే మాట చెప్పడంలో నుండి శాస్త్రీయత ఎంత ఉన్నదో చూడండి. అక్షరపరంగా దీన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు అందులో ఆ దగ్గర నుంచి అహా దాకా ఉన్నటువంటి 16 అక్షరాలు మనం కనుక తీసుకునేటట్టయితే అకారం యొక్క వేరియేషన్స్ అ, ఆ, అం, అహ అనే 4 అక్షరాలుగా మనకు కనపడతాయి. 16 అక్షరాల్లో 4 అక్షరాలు కేవలం అకారానికి సంబంధించినవి. మిగతా అన్ని కూడా ఈ ఉ అట 2 చొప్పున ఇంకొక 6 జతలు కనపడతాయి. అంటే ఆ 12 అక్షరాలు, అంటే ఒక హ్రస్వాక్షరం ఒక దీర్ఘాక్షరం జంటలు 6, 4 ఆతో సంబంధించిన అక్షరాలు 4, ఈ 4 ప్లస్ ఆ 12 ఈ 16 దేవతా శక్తులుగా మన శరీరంలో పనిచేస్తూ ఈ గర్భస్థ శిశువు యొక్క రక్షణని పరిపూర్ణం చేస్తూ, అంటే ఏ స్థితి ఆ శిశువుకి కల్పించడం మూలంగా దానికి పూర్ణత్వం కలుగుతుందో అది కల్పిస్తూ రక్షణ కలిగిస్తోంది. కాబట్టి గయ త్రాణ ఇది గాయత్రి అనేది మనకి ఏ రకమైన జ్ఞానము లేని స్థితిలో కూడా మన ప్రాణ రక్షణకి కారణభూతమైనటువంటి పరాశక్తినే గాయత్రీ తత్వంగా అర్థం చేసుకోండి అన్న పదమైనటువంటి అన్వయం అవుతుంది. అందులో ఉన్నటువంటి శాస్త్రీయత కనుక మనం ఆలోచించేటట్టయితే ఆ అనేది అప్రయత్నంగా కలిగే శబ్దం. ఆ అంటే దాన్ని దీర్ఘం తీయాలి. అమ్ అంటే నోరు మూస్తే గాని అమ్ అనే శబ్దం బయటికి రాదు, విడుదల రాదు. అంటే పెదవులు కదిలితే 2 పెదవులు మోయబడితే గాని అమ్ అనే శబ్దం పలకదు. అంటే అమ్ అంటే లయమైపోయింది. అహా అన్నప్పుడు మళ్ళీ ఆతో పాటు హా అనే శబ్దాన్ని ప్రయత్నపూర్వకంగా బయటికి శక్తిని బయటికి పంపించే ప్రయత్నం చేస్తే తప్ప అహా అనే శబ్దం పలకదు. అంటే అహా అనేది పునఃసృష్టి, అమ్ అనేది లయము. అ ఆ అం అహ అనే 4 స్థాయిల్లో మనం అర్థం చేసుకునేటట్టయితే కణ విభజన ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక వృత్తం, ఆ వృత్తం కాస్త శివలింగ ఆకృతిగా మారింది, ఆ ఆ అయింది. మూడో స్థాయికి వచ్చేప్పటికి డంబెల్గా మారింది, డంబెల్గా మారి 2గా మారిపోయింది. అంటే ఆ ఆ అం అహాగా మారిపోయింది. అంటే ఈ 4 స్థాయిల యొక్క సంకేతాన్ని ఎంత శాస్త్రీయంగా చూపించారో చూడండి. అమ్మ అంటే ఏమనుకున్నాము? లయత్వం అనుకున్నాం. అంటే 1 లయమైపోయి 2గా ఆవిర్భవించింది. ఒక కణం తను 1గా లయమైపోయి
రెండుగా ఆవిర్భవించటమే సృష్టి. అంటే గర్భస్థ శిశువు యొక్క సృష్టి వెనకాల నుండి శాస్త్రీయతని అక్షర జ్ఞాన రూపంలో ఎంత పొందికగా మన ఋషులు మనకు అందించారో చూడండి. ఆ తర్వాత 6 జతలు ఏవైతే ఉన్నాయో మిగతా అన్ని కూడా మొత్తం 7 రకాల ధాతువులు మానవ సృష్టికి ప్రధానం అనుకున్నాం. అందులో మొట్టమొదటి చర్మం, రక్తం, మాంసం, మజ్జ, ఎముక, మేధస్సు, వీర్యం, ఇవన్నీ కూడా ఈ 7 రకాల ధాతువుల యొక్క కావలసినటువంటి కేంద్రీకృతమైనటువంటి శక్తిని పరాశక్తి మొట్టమొదటిగానే, అంటే శుద్ధ చైతన్య స్వరూప పరంగా, ఎందువల్ల ఆ దగ్గర నుంచి అహా దాకా నుండి 16 వర్ణాలని కూడా శుద్ధ చైతన్య శక్తులు విశుద్ధ చక్రంలో కంఠస్థానంలో మన శరీరంలోనే ఉంటాయి. అంటే శ్రవాగా ఉన్నటువంటి ఓంకార శక్తే ప్రతి శ్రవ రూపంలో 50 అక్షరాల రూపంలో వ్యాప్తి చెంది ఆ 50 అక్షరాల్లో మొదటి 16 అక్షరాలు శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి విశుద్ధ చక్రం దగ్గర ఉండటం, ఆ విశుద్ధ చక్ర స్థానాన్నే ఆకాశ స్థానం అనటము, ఆకాశం అనేది శుద్ధం అనటము, వీటి యొక్క సాంకేతికంగా చూస్తే పూర్ణ శుద్ధ చైతన్య స్వరూపంలో నుంచే మన శక్తి ఉద్భవించింది. మళ్ళీ ఆ శుద్ధత్వాన్ని మనం మన జీవితంలో అలవరుచుకున్నప్పుడే, అందుకని శుద్ధి సిద్ధి అనే మాట చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన కార్యక్రమాల్లోనూ మన ఆలోచన విధానంలోనూ మన ప్రవర్తనలోనూ వీటిల్లో శుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ శుద్ధి వల్ల జీవితం సిద్ధిస్తుంది అన్న పరమైనటువంటి అన్వయానికి కూడా ఎక్కడి నుంచి మనం వచ్చాము అనే ఆరిజిన్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది అన్న పరమైనటువంటి అన్వయంగా వీటిని మనం చూడొచ్చు. అంటే సో మొట్టమొదట సుముఖం అనే ముద్ర పరంగా సుముఖం, సంపుటం, వితతం, విస్తృతం అనే 4 ముద్రలు మొదటి నెలకి సంకేతం అయ్యేటట్టయితే ద్విముఖం, త్రిముఖం, చతుర్ముఖం, పంచముఖం, షణ్ముఖం, అధోముఖం ఇవి మిగతా 6 2, 3, 4, 5, 6, 7 నెలలకి సంకేతం అని, ఒక్కొక్క నెలలో ఆ పర్టికులర్ ధాతువుకి సంబంధించిన శక్తి ఆ ధాతు పుష్టిని కలిగిస్తూ శరీరాన్ని పూర్తిగా సంపూర్ణంగా జీవ చైతన్యంతో 7వ నెల అయ్యేటప్పటికి పూర్తి చేస్తుంది. ఈ పనులన్నీ చేసిన శక్తిని గాయత్రి మాత, లేదు వేదమాత, లేదు లలితా పరాశక్తి, పరమేశ్వరి, శక్తికి రూపం లేదు కాబట్టి శక్తి అన్నారు. సో అంటే ప్రాణరక్షణ అనేది గయః త్రాణః అనేది మాట అనటానికి వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయత, అందులో ఉన్నటువంటి మెడికల్ సైన్స్ ఎంత ఉన్నది అనేది ఇంకా కూడా చాలా ఉన్నది. అంటే ఎంత క్లుప్తంగా చెప్పే అవకాశం ఉంటుందా అనే ఉద్దేశంతో దీన్ని ఈ మాదిరిగా చెప్తున్నాను. సో అట 2వ నెల, 3వ నెల, 4వ నెల, 5వ నెల, 6వ నెల, 7వ నెల దాకా కూడా లలితా సహస్రనామాల్లో మనం కనుక చూసేటట్టయితే వదనైక సమన్విత, ఆ తర్వాతకు వచ్చేటప్పటికి ద్విముఖం చెప్పిందనే ద్వివదన, వదనత్రయ, చతుర్వదన, పంచవదన, ఈ మాదిరిగా చెప్తూ 6 అయిపోయినాక ఈ తర్వాత వదనాల గురించి మాట్లాడు. అంటే ఏమన్నమాట, 7 ధాతువుల యొక్క పరిపూర్ణత పూర్తిగా శరీరంలోకి వచ్చి జీవప్రజ్ఞ కలిగిన తర్వాత ఆ జీవి చేసినటువంటి సాధనా ప్రయత్నం ఏదైతే ఉందో వాడికి వెనక జన్మల జ్ఞానం ఉండటం మూలంగా మహాయోగిలాగా ఎందువల్ల నాకు ఈ జన్మ కలిగింది అనే పశ్చాత్తాప భావంతో ఏం చేయటం, అంటే తనకి రాబోయే జన్మలో ఎట్లా ఉండటం మూలంగా తిరిగి పునర్జన్మ ఎత్తాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అనే దాని మీద పూర్తిగా ధ్యానం పెట్టి ఏ మాదిరిగా తను ఉండాలనేది ఒక క్యాలెండర్ నిర్ణయించుకుంటాట. కానీ అన్ఫార్చునేట్గా వాడు పుట్టంగానే ఈ లౌకిక జీవితంలోనూ ప్రపంచం యొక్క ఆకర్షణలు, తల్లి పాలు తాగంగానే బయట ప్రపంచం యొక్క గాలి పీల్చంగానే ఎప్పుడైతే ప్రపంచంతో సంగమం ఏర్పడుతుందో, ప్రపంచంతో సంగమం ఏర్పడంగానే భగవంతుడితో ఉన్నటువంటి సంగమం, సత్తుతో ఉన్న సంగమం కట్టయి ప్రాపంచిక సంగమం మూలంగా ఈ ప్రాపంచిక భావాలని పెంచుకుంటూ, అంటే ప్రపంచం వైపు చాలా వేగంగా పోతూ భగవంతుడి ముఖంగా పోయే ప్రయాణాన్ని మరిచిపోతాడు. సో సాధనలో ఇవాళ మళ్ళీ మనకి ఏదో కారణం చేత సత్సంగం వినటం మూలంగానో, లేదు స్వామిని ఒకసారి దర్శనం చేసుకోవటం మూలంగానో, లేదా ఎవడో మహానుభావుడితో మనకు పరిచయం ఏర్పడటం మూలంగానో, ఏదో కారణం చేత మళ్ళీ మనకు అది కలిగినప్పుడు
గర్భస్థ శిశువుగా మనం చేసిన ప్రార్థన ఏదైతే ఎక్కడైతే వదిలిపెట్టామో దాన్ని తెలిసి కంటిన్యూ చేయటమే గాయత్రి ముద్రాపరంగా చేసే సాధన అన్న భావన మనం అన్వయం చేసుకునేటట్టయితే, ఎందుకని ఎప్పుడో అందరినీ కాపాడుతోంది, మన్ని కాపాడుతోంది, మనకి ఎందుకని ప్రత్యేకంగా మనం ఈ గాయత్రి మంత్ర జపం చేయాలి, సాధన చేయాలి అనేటట్టయితే, తెలిసి కానీ తెలియక కానీ జరిగేవి కొన్ని, తెలిసి చేయటం మూలంగా మనకి ఎక్కువ ప్రయోజనం, ఎక్కువ ఉపయోగకరం, ఎక్కువ పురోగతికి సాధ్యం. కాబట్టి ఏ ప్రార్థన భగవంతుడికి గర్భస్థ శిశువుగా మనం మొదలుపెట్టామో దాన్ని లౌకికమైనటువంటి ఆకర్షణల మూలంగా మనం పోగొట్టుకున్నాం. కాబట్టి ఏదో పుణ్యవశాత్ కదాచిత్ మళ్ళీ మనకి లభ్యమైంది. కాబట్టి ఈ లభ్యమైనటువంటి జ్ఞానాన్ని వదులుకోకుండా ఆ థ్రెడ్ని కంటిన్యూ చేసేదానికి చేసే ప్రయత్నమే నిత్య జీవితంలో 3 సార్లు, లేదు ఎంత వీలైతే అంత, లేదు ముద్రలతో, లేదు ముద్రలు తెలిసిన ముద్ర లేకపోయినా సరే ఆ గాయత్రి మంత్ర సాధన ఎందుకు చేస్తున్నాము, ఎంత ధ్యానంగా చేయాలి, ఎంత ప్రయత్నపూర్వకంగా చేయాలి, ఏ ధ్యేయం పెట్టుకు చేయాలి అన్న పరమైనటువంటి, అంటే మెకానికల్గా చేసేస్తున్నాం, వస్తూ అనేక పనుల్లో ఇది కూడా ఒక పని అనేదిగా చేసేస్తున్నాం. అట్లా కాకుండా దీనికి ఇవ్వవలసినటువంటి అత్యంత ప్రాధాన్యతాపూర్వకంగా దాన్ని ఇచ్చి మనం చేసేదానికి ఒక అవకాశం మనకు కలగాలి అనే ఉద్దేశంతో వీటిని ఇంకొంచెం వివరంగా మనం చెప్పుకున్నాం. సో జీవప్రజ్ఞ ఏర్పడేదాకా వదనాల సంఖ్య వదనత్రయ, చతుర్వదన, పంచవదన, షడ్వదన అని చెప్పిన పరిపూర్ణమైనటువంటి జీవస్థితి వచ్చిన తర్వాత జీవ పురోగతి గురించే తప్ప మిగతా శారీరక సృష్టి గురించి, పుష్టిని గురించి ఎక్కువగా మాట్లాడకపోవటం కూడా మనం చూడొచ్చు. అంటే జీవి యొక్క ప్రధానమైన ధ్యేయాన్ని భగవంతుల్లో ఐక్యమైపోవటమే, మళ్ళీ పునరభిజన్నం, పునరభిమరణం అనే స్థితి రాకుండా ఉండేదానికి ప్రయత్నం చేయటమే అన్న సంకేతాన్ని ఈ శ్రవ ప్రతిశ్రవ రూపంలో ఈ నామం మనకి ఇండికేట్ చేయడంగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. దాని కంటిన్యూషన్గా ఆసుషేణ, ఆసురథ కనుక మనం ఒకసారి ఆలోచించేటట్టయితే ఒకే ఒక మెదడు అనుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి ఒక పర్టికులర్ ఆలోచన స్రవంతికి సంబంధించిన విధానం కనుక చూసేటట్టయితే అది కేవలం ఆలోచన అనే అంతటితోనే అయిపోతే బాగుండేది. అందులో మళ్ళీ 4 కంపార్ట్మెంట్లుగా మనస్సని, చిత్తం అని, బుద్ధి అని, అంతఃకరణం అని, అది 4 కంపార్ట్మెంట్లుగా ఉండటం, మళ్ళీ ఆ కంపార్ట్మెంట్లలో కూడా ఆ చిత్తానికి పోయేటప్పుడు మళ్ళీ 5 కంపార్ట్మెంట్లుగా అది కనపడటము, ఇవన్నీ ఎక్కువ గందరగోళాలకి దారి తీసి అనేక రకాలైనటువంటి రకరకాల ఆలోచనలకి తగ్గట్టుగా మళ్ళీ ఆచరణలు, దాని మూలంగా భగవతత్వానికి దూరం పోవటం అది జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఆలోచనని అత్యంత వేగంగా ఆలోచించగలిగినటువంటి శక్తి గల మనస్సు నీలో ఉన్నది. దాన్ని పనిముట్టుగా వాడుకుంటావా, దాన్ని యజమానిగా వాడుకుంటావా, జాగ్రత్త అన్న పరమైన సంకేతంగా ఆ నెక్స్ట్ మంత్రమైనటువంటి ఆసుషేణ, ఆసురథ దాన్ని మనం తీసుకోవచ్చు. సో దీనికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక రాకెట్ భూకక్ష నుంచి దాటి కనుక పైకి పోవాలంటే 17,500 మైళ్ళ వేగంతో పోతే చాలు. దాంతో ఆలోచించేటట్టయితే మనసు యొక్క వేగం ఒకసారి ఆలోచించండి. 17,500 మైల్స్ పర్ అవర్. ఓకే, థ్యాంక్ యూ. సో అందుపోతే అది వెళ్తుంది. అట్లాగే ఈ 1,86,000 మైళ్ళు పర్ సెకండ్ కాంతి, దాంతో పోలిస్తే కూడా మైండ్ యొక్క వేగం అనూహ్యం. కాబట్టి ఎంత అనూహ్యమైనటువంటి వేగవంతమైన మనస్సుని ఒక పనిముట్టుగా నీకు ఇస్తే దాన్ని పనిముట్టుగా వాడుకోకుండా దానికి నువ్వు స్లేవ్గా మారిపోవటం. స్వామి ఒక చక్కటి కథ చెప్పారు. ఒక రాజుగారు ఈ సేవకులు ఎవరు నేను చెప్పిన మాట వింటలేదు, నన్ను సతాయిస్తున్నారు, నాతో ఆట పట్టిస్తున్నారు అని కంప్లైంట్ చేశారట. ఆయన రాజుగారు సభాముఖంగా ఆయన చేసిన కంప్లైంట్ ఇది. కాబట్టి దాన్ని ఏమనుకోలేదు, రాజుగారి అసమర్థత అనుకోవాలా, లేకపోతే సేవకుల యొక్క ప్రజ్ఞ అనుకోవాలా. కాబట్టి మనస్సుని నీకు సేవకుడిలాగా ఇచ్చిన దాన్ని నువ్వు దాన్ని నాయకుడిలాగా చేసుకున్నావా, అది నిన్ను పతనం చేస్తుంది. సో సేవకుడుగా వాడుకున్నావా, అంతకన్నా ఉదాత్తమైనటువంటి ఆయుధం లేదు. కాబట్టి మనస్సుని కంట్రోల్ చేసే మార్గమే అన్ని రకాల సాధనలకి మూలం. కాబట్టి సమస్త సాధనలకి ఆధారమైనటువంటి మనస్సుని శాంతం చేసేదానికి, దాని యొక్క వేగాన్ని తగ్గించేదానికి,
సోహం అనే శ్వాసని గాయత్రీపరమైనటువంటి ఏదైతే ప్రాణశక్తిగా నీలో వచ్చి నిన్ను కాపాడి ఇంతవరకు పెంచి పెద్ద చేశానో ఆ శక్తిని వాడుకుని సోహం పరంగా శ్వాస పరంగా మనసు యొక్క తీవ్రతని వేగాన్ని తగ్గించి పొందవలసిన ఉదాత్తమైన ఫలితాన్ని పొందు అన్న సంకేతంగా ఈ రెండు మంత్రాల యొక్క సమన్వయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆసుచేణ ఆసురధ చవటంలో అంటే దానికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాం, 1,86,000 మైళ్ళు పర్ సెకండ్ చొప్పున వేగంగా ప్రయాణం చేసే లైట్ 9 నిమిషాలు పడితే 1 సెకండ్లో కోటో వంతులో మన మనసు సూర్యమండలాన్ని చేరగలుగుతుంది. కానీ సూర్యమండలం మనసు చేరేటప్పటికి సెకనులో కోటో వంతులో సూర్యమండలం మనసు చేరింది కరెక్టే. కానీ చేరేటప్పటికి అక్కడ ఉన్నదేమిటి? సూర్యుడు ఆత్మస్వరూపుడే కదా. కాబట్టి ఆత్మ అనేది విశ్వవ్యాపక శక్తి కాబట్టి దానికి అన్ని రకాల స్థితులకి అతీతమైనటువంటి స్థితి అన్న భావం, దాన్ని మనం చేరాలి అన్న మాట చెప్పేదానికే ఆత్మ గురించి చెప్పేటప్పుడు చెప్పిన భావాన్ని ఇట్లా మనం అనుకున్నాం. గమాగమస్థం గమనాది శూన్యం. అది పోలేని చోటంటూ లేదు, కానీ అది కదిలింది కూడా లేదు. అంటే సర్వత్రా వ్యాప్తం, ఎక్కడి నుంచి ఎక్కడికి పోవటం అనేది సపరేట్గా ఉండదు, సర్వత్రా వ్యాప్త స్థితి. చిద్రూప దీపం తిమిరాపారం, అది సపరేట్గా జ్యోతే కాదు, అదే చిత్ స్వరూపం, జ్యోతిర్మయ స్వరూపం, అన్ని రకాల అజ్ఞానాన్ని నాశనం చేసేది. సో పశ్చామితే సర్వ జనాంతరస్థం, దానికి కళ్ళంటూ సపరేట్గా ఏమీ లేవు, కానీ విశ్వం అంతా దానికి కనుసన్నల్లోనే ఉంటుంది. అట్లా ఈ ఆత్మ, స్వామి ఒక్క మాటలో చెప్పారు, ఉన్నదంతా ఆత్మ తప్ప వేరే ఒక్క మాటలో చెప్పాలండి, ఎందుకని ఏం లేదు. కాబట్టి మనస్సు ఇంత వేగంగా ప్రయాణం చేసే మనస్సు చివరికి ప్రయాణం చేసి చేరవలసిన ఇది ఆత్మే. కాబట్టి దాని వేగం తగ్గించేటట్టయితే ఉన్నదంతా ఒకే ఒక ఆత్మ అన్న ధ్రువపట్టమే, అనుభవం చేసుకోవటమే ఆత్మ యొక్క దర్శనము. ఎవరికైతే ఆత్మ దర్శనం కలుగుతుందో వాడికే విశ్వం అంతా కూడా విష్ణు స్వరూపంగాను, విశ్వం అంతా కూడా శివస్వరూపంగాను దర్శనమిస్తుంది. దాన్నే దివ్యాత్మ స్వరూపులారా అని స్వామి చెప్పిన మాటకి అర్థం అని అనుకోవచ్చు. స్వామి చక్కగా దీనికి ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, కదులుతున్న జలంలో మన ప్రతిబింబం కనపడదు. కదలకుండా స్థిరంగా ఉన్నా దాని నిండా బురద ఉంటే మళ్ళీ మన ప్రతిబింబం కనపడదు. కాబట్టి 2 లక్షణాలు నీళ్లకు ఉండాలి. ఒకటి శుద్ధత్వం ఉండాలి, ఇంకోటి స్థిరత్వం ఉండాలి. స్థిరంగా శుద్ధంగా ఉన్న జలంలో మన ముఖం ప్రతిబింబించినట్టుగానే కదలకుండా స్థిరంగా ఉన్న మనసులో ఆత్మ యొక్క లక్షణం సంపూర్ణంగా ప్రతిఫలిస్తుంది. కాబట్టి ఆత్మ దర్శనం అన్నారు. అంటే ఆత్మ లేనిదంటూ లేదు, మనస్సు కూడా అల్టిమేట్గా ఆత్మే. కానీ ఇది కదిలిపోతుంది కాబట్టి కదిలిపోతున్నటువంటి దానిలో మనం దానికి ఎగ్జాంపుల్గా మనం దాని పేరేమి భూతద్దం నుంచి కాన్సన్ట్రేటెడ్ లైట్తో ఒక కాగితాన్నో లేదు ఒక తాటాకునో కాల్చే ప్రయత్నం, అది కూడా మనం గుర్తు చేసుకుంటే కదలకుండా ఆ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ని పట్టుకున్నామా, ఆ కాగితం పెట్టింది కాలిపోతుంది, ఒక క్షణంలో 2 నిమిషాల్లో కాలిపోతుంది. దాన్ని కదులుస్తున్నామా, గంట సేపు ఉన్నా కాలదు. అంటే దాని అర్థం ఏమిటి? స్థిరమైనటువంటి మనస్సు కావాలి. సమస్త సాధనల యొక్క సారము స్థిరమైన మనసే. కాబట్టి దానికోసం ప్రయత్నం చేయండి. దానికి మార్గం ఏమిటంటే ఈ గాయత్రి. అందుకనే శ్వాసపరంగా చెప్పబడిన గాయత్రే దానికి ఆధారం. కాబట్టి ఈ 24 అక్షరాలు 3గా మారటం, 3 1గా మారాలన్నప్పుడు శ్వాసపరంగా చేస్తున్న సాధనతో దాన్ని మనసుని స్థిరత్వం చేయొచ్చు అన్న సంకేతంగా ఈ 2 మంత్రాల యొక్క అన్వయాన్ని మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ దీన్ని ఆపుతాను. క్వశ్చన్స్ ఏదన్నా ఉన్నా, ఫర్దర్ ఎలాబొరేషన్ ఏదైనా కావాలనుకున్నా, యూ ఆర్ వెల్కమ్. యూ కెన్ ఆస్క్ మీ దోస్ థింగ్స్.